పక్షంలో నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మరి గతంలో కూడా 2014 ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి హామీని ఇచ్చి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు కూడా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఉద్యోగం కొత్తగా ఇవ్వలేదు సరికదా, తిరిగి ఉద్యోగాలు పీకేసినటువంటి పరిస్థితి. అలాగే ఒక్క పైసా కూడా ఆవేళ నిరుద్యోగ భృతిని విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకే ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఇవాళ యువత పోరు కార్యక్రమానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపించాం, పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో చూసినా కూడా స్వచ్ఛందంగా ఇవాళ యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేటువంటిది మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వట్లేదు సరికదా, 2.5 లక్షల మంది వాలంటీర్లని ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రికగా పేదవాడికి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో ఏదో రకంగా వారి వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ నైజం, ఎన్నికలకు ముందు మాటిస్తాడు, ఆ తర్వాత ఆ మాటను మర్చిపోతూ ఉంటారు. అదే కోణంలో వాలంటీర్లకి 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అనేక సమావేశాల్లో ప్రకటించడం జరిగింది. వారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయినప్పటికీ సంవత్సరం కాలం పూర్తి వస్తున్నా కూడా ఎక్కడా కూడా దాన్ని అమలు చేయడం అనేటువంటి జరగలేదు సరికదా. వాలంటీర్లను మోసం చేసి మభ్యపెట్టి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి మనందరం గమనించాం. మరో పక్కన ఎండియు వెహికల్స్ ద్వారా దాదాపుగా 15,000 మంది ఎవరైతే నిరుద్యోగులకు ఆవేళ ఒక అవకాశాన్ని కల్పించారో జగన్మోహన్ రెడ్డి గారు, వృద్ధులకి, వికలాంగులకి, మహిళలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు, రేషన్ అనేటువంటిది క్యూ లైన్లలో నుంచుని దేహి అని చెప్పి ప్రభుత్వాన్ని అడగవలసినటువంటి అవసరం లేదు, ప్రతి సామాన్యుడికి ఇంటి వద్దకే అందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆవేళ 15,000 మందికి ఎండియు వెహికల్స్ని ఇచ్చి ఇంటింటికి రేషన్ అందించండి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ ఎండియు వెహికల్స్ని కూడా ఎత్తేసి ఇవాళ వాళ్ళని కూడా రోడ్డుకి ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరో పక్కన బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని పీకేశారు. మరి ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక డిపార్ట్మెంట్లలో లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సచివాలయం అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి బహుశా భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి రీతిలో ఒకేసారి ఆవేళ 1,00,000కి పైబడి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని రిక్రూట్మెంట్ చేసినటువంటి కార్యక్రమం కూడా ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి అంత విశాలమైనటువంటి ఆలోచనలతో, ప్రయోజనాలతో యువతకి మేలు చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆవేళ మా ప్రభుత్వంలో పనిచేస్తే ఇవాళ ఏ రకంగా యువతని చెడుదోవ పట్టించాలి, డ్రగ్స్లోకో లేకపోతే మద్యానికో అలవాటు పరిచి వారి యొక్క జీవితాలతో చెలగాటం ఆడాలి, బెల్ట్ షాపుల్ని పెట్టి వెచ్చలవిడిగా మద్యాన్ని పారించాలి, యువతని పాడు చేయాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా మనం చూస్తే
ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఓ పక్కన పోర్టుల్ని డెవలప్ చేయడం కానీ ప్రభుత్వం నుంచి అనేక ఉద్యోగ అవకాశాలు తీసుకుని రావాలి, పోర్టులు అనేటువంటి వస్తే ప్రైవేట్ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున వస్తారు అనేటువంటి ఆలోచనతో ఆవేళ ప్రభుత్వం నుంచి మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే పోర్టులు కానీ డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే ఆవేళ చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం ఆలోచన చేసినాయి. ఈవేళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తాలూకా పనితీరుని చూసినటువంటి ఇన్వెస్టర్లు భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఆస్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ప్రజల మీద సామాన్యుల మీద అవినీతి విచ్చలవిడితనంతో జరుగుతూ ఉంది. మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద వేల కొద్ది కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నటువంటి ఇన్వెస్టర్లు ఏ ఒక్కరూ కూడా ధైర్యం చేసి ఈ రాష్ట్రంలో ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి పరిస్థితి వేళ కనిపిస్తూ ఉంది. అందుగురించే మనం చూస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏదైతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్కి సంబంధించినటువంటి సమిట్ జరిగిందో అందులో కూడా మన పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, కానీ మన రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఏ ఒక్క ఎంఓయూ జరగలేదు, ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్మెంట్ రాలే. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇండస్ట్రీలు కూడా మూసేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ అందుగురించే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ ఎక్కడ చూసినా కూడా వేల మంది యువత రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి వచ్చింది. బహుశా గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ఒక ప్రభుత్వం మీద ఏడాది కాలం గడిచేసరికే ఇంతగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది బహుశా మనం చరిత్రలో ఎప్పుడు కూడా చూసి ఉండమేమో. మొట్టమొదటిసారి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నటువంటి ప్రజలు, మరీ ముఖ్యంగా యువత చంపలు వేసుకుని లెంపలు వేసుకుని ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అని చెప్పి లబోదిబోమని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ కార్యక్రమం తాలూకా విజయవంతం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి పోలీసులు ఆంక్షలు పెట్టారు, ఎక్కడికక్కడ నియంత్రించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు, లాఠీ చార్జీలు చేశారు. మనం చూస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని ఇచ్చినటువంటి పర్మిషన్లు కూడా ఏ రకంగా ఇచ్చారనేటువంటిది ఒక్కసారి గమనించినట్లయితే 50 మందికి 100 మందికి మించి ఉండకూడదు, లేకపోతే అవతల పార్టీల వారి మీద రాజకీయపరమైనటువంటి ప్రసంగాలు చేయకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అని చెప్పి అనేక రకాల ఆంక్షలతో నిబంధనలతో ఇవాళ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఏ ఒక్కరూ కూడా వీటిని లెక్క చేయలే. వాటిని బేఖాతరు చేస్తూ మీకు నచ్చినట్టు చేసుకోండి, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఏం చేసినా పర్లేదు, మేము జగనన్న పక్షాన నిలుస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తాం, మీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా ఖచ్చితంగా కంకణం కట్టుకుని మరీ పనిచేస్తాము అని చెప్పి వేళ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం శ్రేణులందరూ కూడా ఒక ఆవేశంతో ఆవేదనతో రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వం తాలూకా పెద్దలకి సూచిస్తూ ఉన్నాం. దయచేసి ఈవేళ ఏడాది కాలం గడిచింది, ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇల్లులున్నాయి.
ప్రభుత్వం తాలూకా లెక్కల ప్రకారమే ఏడాదికి నెలకి 3,000 రూపాయలు చొప్పున ఈ ఏడాది కాలంలో 36,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి కూడా మీరు బకాయి పడ్డారు. 1,60,00,000 ఇంటికి కూడా ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మరి ఇవ్వలేనటువంటి తరుణంలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని అన్నారు. కాబట్టి 1,60,00,000 ఇల్లులు ఇంటూ 36,000 రూపాయలు ఏడాది కాలానికి సంబంధించి సుమారుగా 57,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి బాకీ పడింది. ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చామనంటే దాని మీద లెక్కలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతవరకు సాధ్య అసాధ్యాలు అనేటువంటిది బేరీజు వేసుకుని వాటిని బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నేను భారతదేశంలోనే అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం నాకుంది అని చెప్పి చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 50 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఆయనే సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మీరు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ పథకానికి అని చెప్పి మీకు తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తెలుసుంటే కనుక ఆ లెక్కలు ముందే వేసుకుని ఉంటే కనుక అది సాధ్యమవుతుంది అని చెప్పి మీకు తెలుసుంటే కనుక ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి ఇవాళ మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు యువతంతా కూడా. అది సాధ్యం కాదు, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశాము అని చెప్పి మీరు అనుకుంటే దాన్నైనా బహిరంగంగా చెప్పండి. అధికారమే పరమావధిగా ఈవేళ మేము వాగ్దానాలు ఇచ్చాం, వాటిని అమలు చేయలేకపోతా ఉన్నాం, క్షమించండి అని చెప్పి అడగండి. అంతే తప్పితే మొన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో నిస్సిగ్గుగా సూపర్ 6 హామీలను అన్నింటినీ కూడా అమలు చేసేసాము, ఎవరైనా కనుక దీని మీద మరొకసారి మాట్లాడితే వారి నాలిక మందం అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. మరి అటువంటప్పుడు ఎవరి అకౌంట్లో ఏ యువతకి సంబంధించినటువంటి అకౌంట్లో ఏ నిరుద్యోగికి సంబంధించినటువంటి అకౌంట్లో ఇవాళ నిరుద్యోగ భృతి మీరు ఇస్తానన్నటువంటిది 3,000 రూపాయలు ఈ ఏడాది కాలంలో 36,000 రూపాయలు ఎవరికి వేశారు అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఏ ఒక్క నిరుద్యోగికి మీరు ఇవ్వలే పైసా. మీ అకౌంట్లోకి మీ తనయులు లోకేష్ గారి అకౌంట్లోకి మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఇసుక మట్టి మద్యం మైనింగు అది ఇది అని లేకుండా ఏది పడితే అది ఇవాళ దోపిడీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే నిలుస్తుంది. మీ జేబులు నిండుతూ ఉన్నాయి, మీ అకౌంట్లు పూర్తిగా డబ్బులతో నిండుతూ ఉన్నాయి తప్పితే ఎక్కడ ఏ పేదవాడికి ఏ నిరుద్యోగికి మాత్రం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చలేదు అనేటువంటి విషయం ఇవాళ ఎక్కడ చూసినా కూడా వచ్చినటువంటి యువతని చూసి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేనటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీరు తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కేవలం మీరే కాదు, మీ పార్టీ తాలూకా శ్రేణులు ఎవరైనా కూడా, అది తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ 3 రాజకీయ పార్టీలు కూడా గ్రామాల్లో తిరిగేటటువంటి ఒక అతి సామాన్యమైనటువంటి కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుంటే తప్ప వెళ్ళలేనటువంటి పరిస్థితులు వస్తాయి. లోకేష్ గారు ఎన్నికలకు ముందు యువగలం అనేటువంటి పాదయాత్రతో యువతకి అనేక రకాల హామీలు ఇచ్చాడు. ఆయన యువతని ఏదో రకంగా వారి వైపు తిప్పుకోవడం కోసమని చెప్పి, వారి వైపు ఆకర్షించుకోవడం కోసమని చెప్పి ఆ కార్యక్రమానికి పెట్టినటువంటి పేరు దగ్గర నుంచి మొదలుపెట్టి సుదీర్ఘంగా జరిగినటువంటి ఆయన పాదయాత్ర మొత్తం కూడా అనేక వాగ్దానాలు ఇచ్చారు యువతకి సంబంధించి. ఎక్కడ వాటి ఊసెత్తట్లేదు, దాని ప్రస్తావన తీసుకుని రావట్లేదు. మరి వేళ ఒకటే అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని కూడా, అయ్యా నువ్వు ఆవేళ
ఏదైతే సూపర్ 6 హామీలను ప్రకటిస్తూ ఉన్నామో వాటిని కనుక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే మా కాలర్లు పట్టుకోండి అని చెప్పి ఆవేళ మీ నోటితో మీరు స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రజలకు చాలా స్పష్టంగా మీరు చెప్పడం జరిగింది. ఇవాళ మీరు చెప్పవసరం లేదు. ఈ ఏడాది కాలం కూడా కేవలం ఒక ఓపికతో సహనంతో ప్రజలు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కాస్తంత సమయం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దాకా ఎదురు చూశారు. ఇప్పటికే అసంతృప్తి అనేటువంటిది ప్రజల్లో మొదలైంది. మరొక 6 నెలలు గడిస్తే గనక ఆ అసంతృప్తి అనేటువంటిది వ్యతిరేకత కింద మొదలవుతుంది. ఆవేళ ఖచ్చితంగా మీ కాలర్లే కాదు, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా జుట్టు పట్టుకుని మీరు మాకేం చెప్పారు, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసాం, ఇవాళకింత సమయం గడుస్తూ ఉంది, ఎందుకు మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేదు అని చెప్పి అడిగేటటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఏ కార్యక్రమం పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్ళినా కూడా ప్రజలు పశ్చాత్తాపంతో తప్పు చేసాం, పొరపాటు చేసాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ పథకాలైతే మాకు అందినివో ఆ పథకాలకే పేర్లు మార్చి ఈ చంద్రబాబు నాయుడు గారు దానిని 4గింతలు ఇస్తాం 10ంతలు ఇస్తామని చెప్తే ఏమో బహుశా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చేస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా చేస్తాడేమో అని చెప్పి నమ్మి ఓట్లు వేశాం. మాకు బుద్ధి వచ్చింది, పొరపాటు జరిగింది, మరొకసారి ఇటువంటి పరిస్థితి రాదు, పూర్తిగా ఈ కూటమి పార్టీలని ఈ రాష్ట్రంలో తలుపులు వేసుకుని వాళ్ళే తాళాలు వేసుకుని వాళ్ళ పార్టీ ఆఫీసులను కూడా ఎత్తేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో వస్తుంది అని చెప్పి సామాన్య ప్రజానికమే చెప్తా ఉన్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఓ చిన్న పిలిపిస్తే ఎక్కడ ఏ ఒక్కరికి ఒక పైసా ఇచ్చింది లేదు, కనీసం బళ్ళల్లో పెట్రోల్ కొట్టించింది లేదు, ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి సాయం చేయకుండానే వాళ్ళంతటి వాళ్ళ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి తీరు చూస్తూ ఉంటే మాకు మరింత మనోస్థైర్యం వస్తూ ఉంది, మరింత ఆత్మస్థైర్యం కలుగుతూ ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం మీద పోరుబాట పడతాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత దాకా, ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేంత దాకా కూడా ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రత్యేకించి యువత అందరికీ కూడా మరి పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానీ మేము కానీ అందరికీ కూడా యోజన విభాగం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలో సభ్యులకి అందరికీ కూడా పిలిపిస్తే అందరూ కూడా వారి భుజాల మీద వేసుకుని గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేశారు. మరి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎన్నికల ముందు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, వాళ్ళు చేసేటటువంటి తప్పిదాల మీద ప్రజల నుంచి వాళ్ళ ఆలోచనలు మళ్లించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఓ పక్కన తిరుపతి లడ్డూ వ్యవహారం తీసుకొచ్చిన, కృష్ణలంకలో ఏదైతే కృష్ణా బ్యారేజ్ మీద ఏదో బోట్ అడ్డు పెట్టారు, బ్యారేజ్ను పడకూడదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూశారని అన్న, ఇవన్నీ కూడా ఎంతసేపు ఏదో రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ను ఆర్గనైజ్ చేసి దాదాపుగా సుదీర్ఘంగా 1.5 గంటన్నర సమయం పాటు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ
వాటి గురించి ప్రస్తావిస్తే ఆ గంటన్నరలో ఒక అర నిమిషమో ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి కేవలం ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి, అది ఒక సినిమాలో డైలాగ్ కదా, సినిమాలో డైలాగులు మాట్లాడితే కూడా తప్పేనా అని చెప్పిన అన్నటువంటి మాటకి ఇవాళ ఆయన మాట్లాడినటువంటి 1 గంట 29 నిమిషాల ప్రెస్ మీట్ని పూర్తిగా పక్కకు పెట్టి ఆ అర నిమిషమో మాట్లాడినటువంటి అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సినిమా డైలాగుల గురించి మాట్లాడితేనే మీరు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు కదా, మరి ఒక సీనియర్ నాయకుడిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అన్నిసార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని పట్టుకుని నరుకుతానని చెప్పి మాట్లాడతాడా? ఆయన మీద కేసులు కట్టరా, ఆయనని జైలుకి పంపించరా? అంటే మీకొక న్యాయం మాకొక న్యాయమా? మీరు చేస్తేనేమో అదేదో సంసారం అంట, మేము చేస్తేనేమో వ్యభిచారం అంట. ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదంటే అది ప్రభుత్వంలో ఉన్నాం కదా, అధికారం ఉంది కదా, పోలీస్ వ్యవస్థ ఉంది కదా, మనం చేసిందల్లా చెల్లుబాటు అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఒక రోజు ఆలస్యం అవుతుందేమో కానీ దానికి తగినటువంటి సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితి మాత్రం మీకు వస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్పష్టంగా ఆయన మాట్లాడింది కట్టుబడి ఉండడానికి, అదేం ఆయనేం నరుకుతానని అనలే అన్న. ఆయన చెప్పింది ఏంటి, సినిమా డైలాగ్ చెప్తే కూడా తప్పేనా అని చెప్పని అన్నాడు తప్పితే ఆయన మేము నరుకుతామని అనలే. వీళ్ళేమో రాష్ట్రంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి రాయలసీమ జిల్లాల వరకు కూడా ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆస్తి నష్టాలు కలిగిస్తారు, వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేస్తారు, డైరెక్ట్గా మనుషుల్ని మర్డర్లు చేసి చంపేస్తారు, రోడ్ల మీద వేళ్ళ చట్టాలను వాళ్ళ చేతుల్లో తీసుకుని రోడ్ల మీద దళితులను పట్టుకుని కాళ్ళ మీద కొట్టే కార్యక్రమం చేస్తారు. అవేవి కూడా తప్పు కాదు. కానీ సినిమాలో వచ్చినటువంటి ఒక డైలాగ్ని ఎవరో ఒక అభిమాని ఒక ఫ్లెక్సీ మీద వేసుకుని వస్తే దాని గురించి ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తే సినిమాలో డైలాగ్ మాట్లాడితే కూడా తప్ప అని అంటే అది మాత్రం తప్పు కింద భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకెవరన్నారన్నా కానీ ఎక్కడా లేనటువంటి ఒక కొత్త సంస్కృతి మనం చూస్తే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్టు జై జగనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలనో పెడితే చాలు కడప, అనంతపూర్, చిత్తూరు, సత్యసాయి జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, ఏఎస్ఆర్ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎడబెడ ఎక్కడ పెడితే అక్కడ ఒకే అంశం మీద 100 పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు పెట్టి జైలుకి పంపిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ లేదే, భారతదేశంలో ఏ ప్రభుత్వంలోని ఏ రాష్ట్రంలోని కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు లేదే. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం అనేటువంటిది దానికే ఒక నియంత్రణ అనేటువంటిది లేదు. మా పార్టీ తరపు నుంచి ఒక స్పష్టమైనటువంటి స్టాండ్ని చెప్పాం. అదేంటి అని అంటే ఎవరైనా అసభ్యకరంగా లైన్ దాటి పర్సనల్ వ్యవహారాల్లో కానీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఉద్దేశించి తప్పుగా ఏదైనా పోస్టింగులు చేస్తే అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మీరు ఏదైనా చేయండి అని చెప్పి మేమే చెప్తా ఉన్నాం. అటువంటిది ఏమీ లేకుండా ఊరికినే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెడితే చాలు వెంటనే వాళ్ళ మీద కేసులు. అదే మాదిరిగా ఈవేళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏమో ఒకసారి ఒక ప్రకటన చేస్తారు, మరోసారి ఏమో మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకా ఒత్తిళ్ల కారణంగా ఆయన స్టేట్మెంట్ని ఆయనే మార్చి మళ్ళీ ఇంకొకలా మాట్లాడతాడు. ఏదైతే ప్రభుత్వం తాలూకా రెస్పాన్సిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా హక్కు, ఆయన ప్రతిపక్ష నాయకుడు, Z+ కేటగిరీలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, రోప్ పార్టీలను ఇవ్వాలి, ఎస్కార్ట్ని ఇవ్వాలి,
ఆయనకి ఇవేవి కూడా ఇవ్వకుండా మా పార్టీ కార్యకర్త అన్యాయంగా ఒక ఆవేదనతో చనిపోతే ఈ ప్రభుత్వం తాలూకా కక్ష సాధింపుల కారణంగా ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తామనంటే ఆంక్షలు నిబంధనలు వెళ్ళకూడదు అని చెప్పి హుకుం జారీ చేస్తారు. భారతదేశంలో బ్రతుకుతున్నామా? ఓ రాజ్యాంగం ఉంది మనకి, ఆంధ్ర రాష్ట్రంలో బ్రతుకుతూ ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. ఏదో ఒక ఆటవిక పాలన మాదిరిగా ఏదో అడవుల్లో బ్రతుకుతూ ఉన్నట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ రాసిందే రాత, వాళ్ళు మాట్లాడిందే మాట, వారు ఇచ్చినటువంటి రూలే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు అని చెప్పి చూపిస్తూ ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వనటువంటి కారణంగా ఆ కాన్వాయ్లో జరిగినటువంటి ఒక సంఘటన మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ఆ కుటుంబానికి అది ఏ రకంగా జరిగినప్పటికీ కూడా ఆ సంఘటన ఆ కుటుంబానికి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బాధ్యతగా భావించి వారిని ఆదుకోవాలి అని చెప్పి. ఎందుకనంటే చనిపోయిన అతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తి. మా కార్యకర్త మా అభిమాని చనిపోయినప్పుడు మాకే నష్టం జరుగుతుంది, మేమే బాధపడతాం. అందుకే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థికంగా కూడా సాయాన్ని అందించడం జరిగింది. మరి వేళ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాల్లో ఇక్కడ చాలామంది మీరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. రాజమండ్రిలో పుష్కర్ ఘాట్లో ఏదైతే బోయపాటి సీన్ని తీసుకొచ్చి సినిమా షూటింగ్ మాదిరిగా ఒక పబ్లిసిటీ స్టంట్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా పుష్కరాల్లో 28 మంది ప్రాణాలని అనార్గనైజ్డ్గా అడ్మినిస్ట్రేటివ్ ఫ్లాస్ వలన చంద్రబాబు నాయుడు గారు 28 మంది అమాయకుల ప్రాణాలని పొట్టను పెట్టుకున్నారు. ఏం కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద? ఎవరి మీద యాక్షన్లు తీసుకున్నారు? మీ అందరికీ తెలుసున్నటువంటి విషయమే. ఊరికినే ఏదో నామమాత్రంగా ఒక కమిషన్ వేసామన్నారు. 3 నెలలకో 4 నెలలకో అది ఎవరి తప్పు కాదు, ప్రజలే తప్పు చేశారు, అక్కడ వచ్చినటువంటి భక్తులదే తప్పు, వాళ్ళందరూ వాళ్ళే కంగారు పడ్డారు, తోసేసుకున్నారు, చనిపోయారు అని చెప్పి ఆ కేసును ఎత్తేశారు. మరి అటువంటిది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా, రో పార్టీని ఇవ్వకుండా, Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తికి సరైనటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలి, లేక ఏదైతే హోంశాఖ మంత్రి మీద కేసు పెట్టాలి, లేకపోతే లోకేష్ మీద కేసు కట్టాలి, లేకపోతే ఈ పరిస్థితికి కారణమైనటువంటి అధికారుల మీద కేసులు కట్టాలి. అవన్నీ వదిలేసి ఆ కాన్వాయ్లో ఆ కారులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం అని అంటే ఇది ఒక వింత సంస్కృతి. గతంలో మనం ఎప్పుడూ కని విని ఎరగనటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపుతా ఉంది. కానీ ఈ రోజులు అన్ని రోజులు ఒకేలా ఉండవు, రేపన్ననాడు తిరగబడతాయి. ఆ రోజు మీకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు మాత్రం వర్తిస్తాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదన్నా అడిగాం కదన్నా, మనం కాదన్నా మనం ఇంప్లీడ్ అయ్యాం. అప్పుడు ఆ కమిషన్లోకి మనం ఇంప్లీడ్ అయ్యి దాని మీద మనం కూడా ఫైట్ చేసాం. కాకపోతే అల్టిమేట్గా ఆవేళ అధికారులు ఉన్నారు కాబట్టి